యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి? నేనే ఆలకించుచున్నాను. నేనే ఎఫ్రాయిమును గురించి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడును. నా వలననే నీకు ఫలము కలుగును అని దేవుడు సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, సరళ వృక్షముతో ప్రభువు తనను తాను పోల్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు. సరళ వృక్షం చిగురుస్తుంది అనే లక్షణం ప్రస్తావింపబడింది. యేసు ప్రభువు ఎంతగా గొప్ప దేవుడో నీవు ఆయన రుచి చూచినట్లయితే ఆయన ప్రేమను, ఆయన గొప్పతనాన్ని తెలుసుకొందు. ఆ ప్రభువుని ఎంత తెలుసుకున్నా ఆయనలో మనకు ఎన్నో నూతన లక్షణాలు తెలుస్తూనే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నీ ఆత్మీయ జీవితంలో దేవుని ప్రేమ గురించి వింటున్న కొద్దీ దినదినము నీకు ఆ ప్రేమ ఇంకా కొత్తగా అనిపిస్తూనే ఉంటుంది. దేవునితో జీవించే నీ జీవితమంతా ఆయనను తెలుసుకుంటూనే ఉంటావు. ఎందుకంటే ఆయన ప్రేమామూర్తి. నిన్ను అంతగా ప్రేమించాడు కనుకనే భువికి జన్మించి ఈ భువిలో నీ కొరకే రిక్తునిగా మార్చబడారు. ఈ భూమిలో నీ కొరకే దేవుడు మరలా రానై ఉన్నారు నిన్ను తన బిడ్డగా స్వీకరించడానికి. నీవు తల్లి గర్భంలో రూపింపబడక మునుపే నిన్ను ఎరిగిన దేవుడు ఆయన. నిన్ను తన కొరకు ఏర్పరచుకున్న దేవుడు ఆయన. నిన్ను అంతగా ప్రేమించిన దేవుడు ఆయన. ఈ లోకంలో ఎవ్వరూ ప్రేమించినంతగా ప్రేమింపబడుతున్నావు అనేది అర్థము. మనుషుల ప్రేమ వ్యర్థము. అది కొంతకాలం వరకే అది కొనసాగుతుంది, ఆ తర్వాత ఆగిపోతుంది. కానీ దేవుని ప్రేమ నీకు నిత్యము ఉంటుంది. ఆయన ఎన్నడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. అంత గొప్ప ప్రేమమూర్తి కనుకనే నీ కొరకే ఆయన రక్తము చిందించి మరణించి నీ కొరకే తిరిగి రానై ఉన్నాడు. నీతో పరిశుద్ధాత్ముడై ఉండి నీ వెంటనే నీతోనే తన కంటికి రెప్పల నిన్ను కాపాడుతూ ఉన్నాడు అనుక్షణము. దేవుని గూర్చి తెలుసుకునే నీ జీవితంలోనే ఆయన ఫలములు దయచేయును. ఫలించువాడు నిత్యము జీవించును. కనుక నీవు జీవించదువు, ఫలించదువు. ఆ దేవుని ఇంకెక్కువగా తెలుసుకో, ఇంకెక్కువగా ప్రేమించు, ఆయనలో ఇంకెక్కువగా నువ్వు నిమగ్నమైపో. ఈ లోకంలో ఉన్న వాటివన్నీ వ్యర్థము, కానీ దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతము. ఆ శాశ్వతుడైన దేవుడు నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడని నీవు గుర్తెరిగి ఆయనకు నీ ప్రీతికరంగా జీవించి ఆయనలో ఒదిగిపో. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.